వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఉపాధి కోసం వెళ్లి మస్కట్లో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన 9 మంది కార్మికులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో తిరిగి స్వస్థలాలకు. పాకిస్తాన్ దాడిలో మరో భారత జవాన్ మృతి. సర్జెంట్ సురేంద్ర మేఘ మృతదేహాన్ని ఆయన నివాసానికి తరలింపు. ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టి ఉగ్రవాదులను అంతం చేశాం. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. సౌదీలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సిరిసిల్ల వ్యక్తి మంద మహేష్. ప్రమాదంపై స్పందించిన మంద మహేష్ ను అండగా ఉంటానన్న కేటీఆర్. ఉపాధి కోసం వెళ్లి మస్కట్లో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన 9 మంది కార్మికులు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో తిరిగి సురక్షితంగా వారి స్వస్థలాలకు చేరుకున్నారు. నా నాన్న దేశ సేవ చేస్తూ చనిపోవడం గర్వంగా ఉంది. పాకిస్తాన్ పేరును లేకుండా చేయాలి, అంతం చేయాలి. నా తండ్రి చావుకు కారణమైన ఒక్కరిని వదిలిపెట్టాను. అందరినీ అంతం చేస్తా. వీర జవాన్ సార్జెంట్ సురేంద్ర మేఘా కూతురు. बहुत प्राउड फील हो रहा है. मेरे पापा बहुत अच्छे थे. मेरे पापा ने ना दुश्मनों को खात्मा कर करके खुद शहीद हो गए, पर देश की रक्षा की है मेरे पापा ने. अंतिम बार कब बात हुई थी आपके पापा से? रात को 9 बजे. क्या कहा था पापा ने बोला कि यहाँ पर कुछ नहीं हो रहा, ड्रोन घूम रहे पर हमला नहीं कर रहे, और यहाँ पर है ना मैं सेफ हूँ और कुछ नहीं हो रहा वहाँ पर. जो लगातार आतंकी आ रहे थे उनकी सफाई के लिए सेना लगातार जुटी हुई. सेना के लिए क्या कुछ संदेश एक शहीद की बेटी होने के नाते कि ना पाकिस्तान का खात्मा करना है. नाम भी नहीं आना चाहिए पाकिस्तान का, पूरा पाकिस्तान खात्मा करना चाहिए. मैं अपने पापा ने शहीदी की है, बड़े होकर आप क्या बनना चाहते हैं? पापा की तरफ फौजी बनना चाहती हूँ. मैं अपने पापा का बदला लूंगी, चुन चुन के बदला लूंगी अपने पापा का. పాకిస్తాన్ దాడిలో మరో భారత జవాన్ మృతి. జమ్మూ కాశ్మీర్ ఆర్ఎస్ పురా సెక్టార్లో పాకిస్తాన్ కాల్పుల్లో విధి నిర్వహణలో ఉండగా ప్రాణాలు కోల్పోయిన సార్జెంట్ సురేంద్ర మెగా మృతదేహాన్ని రాజస్థాన్ జంఝంలోని మాండ్రవా గ్రామంలోని ఆయన నివాసానికి తరలింపు. శ్రీలంకలో ఘోర ప్రమాదం, 21 మంది మృతి. కోట్మల్లె వద్ద ఉన్న
గారాండ్రి ఎల్లా ప్రాంతంలో తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోగా 35 మందికి పైగా గాయాలు. 70 మంది బౌద్ధ యాత్రికులతో ప్రయాణిస్తూ కోట్మల్లె వద్ద ఉన్న లోహిలో పడిపోయిన బస్సు సామర్థ్యం కంటే 20 మందిని ఎక్కువగా తీసుకువెళ్లడమే ప్రమాదానికి కారణమని సమాచారం. అమర జవాన్ మురళీ నాయక్ సైనిక లాంఛనాలతో అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. జై జవాన్, భారత మాతాకి జై నినాదాలతో వీర జవాన్కు జనం నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కన్నీటి వీడ్కోలు పలికారు.
పాకిస్తాన్ కాల్పుల్లో మరో జవాన్ మృతి. జమ్మూ కాశ్మీర్ ఆర్ఎస్ పురా సెక్టర్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో రైఫిల్మన్ సునీల్ కుమార్ మృతి. సునీల్ కుమార్ మృతదేహాన్ని జమ్మూలోని ట్రేవా గ్రామంలోని అతని నివాసానికి తీసుకువచ్చిన తోటి సైనికులు. शहीद सुनील कुमार अमर रहे। దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్తో పోరాడుతూ జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. అమర్ జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. 50 లక్షల పరిహారంతో పాటు 5 ఎకరాల భూమి, 300 గజాల ఇంటి స్థలం, మురళీ నాయక్ తండ్రి గారికి ప్రభుత్వ ఉద్యోగం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. పాకిస్తాన్ కూడా ఏకంగా భారతదేశం పైన రాత్రికి రాత్రి మిసైళ్లు కానివ్వండి, డ్రోన్లు పంపించి మన కీలకమైన ఇన్స్టాలేషన్స్ పైన అటాక్ చేయాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు మన జవాన్లు దేశానికి నిలబడి మేము నిలబడతాం, మేము పోరాడతాం, దేశాన్ని మేము కాపాడుతాం చెప్తాం జరిగింది. కుటుంబాలకి దూరంగా, తల్లిదండ్రులకి దూరంగా వాళ్ళు అక్కడ ఉండి దేశం కోసం అహర్నిశలు నిలబడుతున్న వ్యక్తులు. ఈరోజు జవాన్లు అక్కడ నిలబడారు కనుకనే, పోరాడుతున్నారు కనుకనే భారతీయులు ఆంధ్రులం మనం ఇక్కడ హాయిగా బతికే పరిస్థితి. దాంట్లో మొన్న జరిగిన దాడిలో మన నాయక్ చనిపోతాం జరిగింది. మురళీ నాయక్ చిన్నప్పటి నుంచి కూడా మిలిటరీకి నేను ఉంటాను, నేను చనిపోతే భారతదేశ జెండా కప్పుకుని చనిపోతానని పదే పదే అతని కుటుంబానికి చెప్తాం జరిగింది. కుటుంబానికి ఏకైక బిడ్డ మురళీ నాయక్. చిన్నప్పుడు వాళ్ళ అవ్వ తాతతో పెరిగిన వ్యక్తి. దేశం కోసం నిలబడతాను, దేశం కోసం పోరాడతానని చెప్పిన వ్యక్తి మురళీ నాయక్. ఇంత చిన్న వయసులో మురళీ నాయక్ చనిపోతాం నిజంగానే చాలా చాలా బాధాకరం. ఆ కుటుంబానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా హెల్త్ మంత్రి మన సత్యకుమార్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కింద 50 లక్షల రూపాయలు, దాంతోపాటు 5 ఎకరాల భూమి, ఇల్లు కట్టుకునేదానికి 300 గజాలు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా కుటుంబాల కోరిక మేరకు కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అడిగారు.
కుటుంబంలో అంటే బిడ్డలు ఎవరు లేరు, ఒకే బిడ్డ కనుక తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తాం జరిగింది. ఇంతేకాకుండా అంత్యక్రియలు సొంత భూమిలో జరుగుతుంది కనుక మెమోరియల్ కూడా కట్టాలని నిర్ణయించాం. ఇంకో పక్కన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాంసీ విగ్రహం కూడా ఏర్పాటు చేసి కేవలం తెలుగులే కాదు భారతీయులు మురళీ నాయక్ ని ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రభుత్వం ఉంటుందని తెలుపుకుంటూ ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవనాన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వీడి వెర్రి వేసాలో వీడికి కావాల్సిందే పోలీసు అన్నల కోటింగ్ అంటున్న నెటిజన్లు. రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్న యువత, వ్యూస్ లైక్స్ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన యువకుడు, రైలు వెళుతుండగా పట్టాలపై పడుకున్న యువకుడు, సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ప్రాణాలతో చెలగాటమాడటం పిచ్చితనం అంటూ ఎక్స్లో వీడియో షేర్ చేసిన సజ్జనార్. ఇలాంటివి మీరు సరదాగా అనిపించొచ్చు, కానీ జరగరని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి అంటూ యువతను హెచ్చరించిన సజ్జనార్ ఐపీఎస్. अल्लाह वीडियो सेव करो वीडियो मैंने अभी आवाज तुलन పాక్ ఉగ్రవాదులు పహల్గాంలో భారతీయులను చంపి ఆడవారి సింధూరాలను తుడిచారు. దీంతో ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టి ఉగ్రవాదులను అంతం చేశాం. మేము పాకిస్తాన్ ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా కేవలం ఉగ్రవాదులపై దాడి చేశాం, కానీ పాకిస్తాన్ మా ప్రజల మీద దాడి చేసింది. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. जिन भारत विरोधी और आतंकी संगठनों ने भारत माता के मस्तक पर हमला करके कई परिवारों के सिंदूर मिटाए थे, उन्हें भारतीय सेना ने ऑपरेशन सिंदूर के माध्यम से इंसाफ दिलाने का काम किया है। और इसके लिए आज सारा देश भारतीय सेनाओं का अभिनंदन कर रहा है। ऑपरेशन सिंदूर सिर्फ एक सैन्य कार्रवाई भर नहीं है, बल्कि भारत की राजनैतिक, सामाजिक और सामरिक इच्छा शक्ति का प्रतीक है। यह ऑपरेशन आतंकवाद के खिलाफ भारत की दृढ़ इच्छा शक्ति का और सैन्य शक्ति की क्षमता और संकल्प शक्ति का भी प्रदर्शन है। हमने दिखाया है, भारत आतंकवाद के खिलाफ जब भी कोई कार्रवाई करेगा तो आतंकवादियों और उनके आकाओं के लिए सरहद पार की जमीन भी सुरक्षित नहीं रहेगी। भारतीय सेनाओं ने ऑपरेशन सिंदूर को पाकिस्तान में मौजूद आतंकी ढांचा ढहाने के उद्देश्य से लॉन्च किया था। हमने उनके आम नागरिकों को कभी निशाना नहीं बनाया था, मगर पाकिस्तान ने न केवल भारत के नागरिक इलाकों को निशाना बनाया, बल्कि मंदिर, गुरुद्वारा, गिरजाघर पर भी हमले करने का प्रयास किया। भारतीय सेना ने शौर्य और पराक्रम के साथ साथ संयम का भी परिचय देते हुए पाकिस्तान के अन्य ठिकानों पर भी प्रहार करके करारा जवाब दिया है। हमने केवल सीमा से सटे सैन्य ठिकानों पर ही नहीं कार्रवाई की, बल्कि भारत की सेनाओं की धमक उस रावलपिंडी तक सुनी गई, जहां पाकिस्तानी फौज का हेडक्वार्टर मौजूद है। సౌదీలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సిరిసిల్ల వ్యక్తి మంద మహేష్. ప్రమాదంపై స్పందించిన మంద మహేష్ కు అండగా ఉంటానన్న కేటీఆర్. పనికి వెళ్తున్న సమయంలో తీవ్ర రోడ్డు ప్రమాదంలో గాయపై అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంద మహేష్. ప్రమాదంపై స్పందించిన సొంత ఖర్చులతో మంద మహేష్ను ఇండియాకు తెప్పించి మెరుగైన వైద్యం చేయిస్తానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చిన కేటీఆర్. మంద మహేష్ స్వస్థలం సిరిసిల్ల నియోజకవర్గంలోని మండేపల్లి గ్రామం. కంపెనీ బస్సులో పనికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం. ఈ ప్రమాదంలో 9 మంది మృతి, మంద మహేష్కు తీవ్ర గాయాలు. సౌదీలో చికిత్స పొందుతున్న మంద మహేష్తో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన కేటీఆర్. అధైర్యపడవద్దు, 4-5 రోజుల్లోనే సొంత ఖర్చులతో నిన్ను స్వస్థలానికి తీసుకువస్తానని భరోసా ఇచ్చిన కేటీఆర్. काल बेटा
బిడ్డ, ఒక్క నిమిషం హాస్పిటల్ వివరాలు ఇవ్వు. నేనేం చేస్తాను అంటే మన వాళ్ళు ఉన్నారు, ఆడ సౌదీలు ఉన్నారు, నేను పంపిస్తాను నీ దగ్గరికి. ఆడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎప్పుడు నువ్వు హాస్పిటల్కి డిశ్చార్జ్ కాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే కొని నీకు పంపిస్తాను. సీదా హైదరాబాద్ రాగానే మళ్ళీ దించి ఆడికి తీసుకొస్తాను. ఒక 4-5 రోజుల అవస్థ ఉంటుంది కాక. మొన్న గంత మందిలో నువ్వు బతుకుడే నీ అదృష్టం రండి ఆయన. అంత పెద్ద యాక్సిడెంట్లా నీకు నీ పిల్లలను చూసేది ఉన్నది, నీ వాళ్ళతో ఉండేది ఉన్నది కాబట్టి నువ్వు బతికినవు. గంత మందికి నష్టమైన నీకేం కాలేదు, అదే అదృష్టం ఒక రకంగా. ఒక 4 రోజుల అవస్థ ఉంటుంది. ఏమిట కాదు బిడ్డ, ఒక్క మాట. నీ పిల్లలు ఇన్నే ఉన్నారు, వాళ్ళకి ధైర్యం చెప్పు. నువ్వు ధైర్యం ఉండు, తీసుకొస్తాం, ఇంటికి తీసుకొస్తాం, రంది పెట్టుకోకు, తీసుకొస్తాము. ఇక్కడ నీ సౌదీలో ఏ హాస్పిటల్ ఉన్నావో జర వివరాలు ఇస్తే పంపిస్తాను. మన టీం పంపిస్తాడు, ఉన్నారు సౌదీలో మన వాళ్ళు ఉన్నారు, పంపిస్తా. ఆడికెళ్ళి నేను మండేపల్లికి తీసుకొస్తాను. నేను పంపిస్తాను. నువ్వు రియాద్ ఉన్నావా, చెడ్డల్ నువ్వు ఏడు? నువ్వు ఏడా? జుబేల్ జనరల్ హాస్పిటల్ నేను తీసుకుంటా, మొత్తం వివరాలు తీసుకుంటా. తీసుకొని నేను మన వాళ్ళని పంపిస్తా. 4-5 రోజులు తెచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకే? అరే అంత మాట ఎందుకు? తీసుకొస్తాం బిడ్డ, అరే తీసుకొస్తాం రా, తీసుకొస్తాం. ఏడోకు బిడ్డ, నువ్వు ఒక్కనే ఉన్నా ఏడో. ఏం కాదు బిడ్డ, నీ ప్రాణం ముఖ్యం ఇప్పుడు. అరే అప్పు సంగతి మళ్ళీ చూసుకుందాం రా. నువ్వు మొదలైతే ఇంటికి రా, మంచిగా తీసుకొస్తాం. ఇంటికైతే రా, నువ్వు మొదలు ఇంటికి వచ్చినాక అన్నీ చూసుకుంటాం. నువ్వు రా, తీసుకొస్తాం బిడ్డ. 4 రోజులు ధైర్యంగా ఉండు అంతే. వాడు ఇప్పుడు ధైర్యం చెప్పే మాటలు చెప్పాలి మీరు, కానీ ఆగమానం చేయకూడదు. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి 50 లక్షలు ఆర్థిక సహాయం, 5 ఎకరాల భూమి, 300 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం. అలాగే నా వ్యక్తిగతంగా 25 లక్షలు ఆర్థిక సహాయం చేస్తా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషియాని ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేస్తారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేస్తాం. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే, వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం ఒక 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుని ఇది వీర జవాన్ మురళీ నాయక్ కు నివాళులర్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మంత్రులు నారా లోకేష్ మురళీ నాయక్ మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి అనిత, సత్యకుమార్ యాదవ్, సవిత, ఎంపీ పార్థసారథితో పాటు పలువురు ఎమ్మెల్యేలు. మా ప్రజల జీవితాలతో చెలగాటమాడితే రేవంత్ సాడిస్ట్, సైకో కాబట్టే ప్రజల్ని ఏడిపిస్తున్నాడు. నువ్వు సైకో కాబట్టే ఎవరు చెప్పినా వినడం లేదు. ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కష్టాలు తెలుసుకోవాలి. ఇలాంటి పిచ్చి వేషాలు మానుకో రేవంత్ రెడ్డి. ఈ కాంగ్రెస్ సర్కార్ ఓ తుగ్లక్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఓ తుగ్లక్. ఈ ప్రభుత్వానికి తలాతోక లేదు. ఇది ఎన్నో రోజుల పాటు ఉండదు. బీజేపీ ఎంపీ ఈటల రాజేంద్ర. ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు. ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగ్లక్
ఎప్పుడో మన చరిత్రలో తుగులకని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులకు. నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటున్నావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్. నువ్వు ఎవరు చెప్పినా వింటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వడు. గతంలో కూడా చెప్పినా నేను, మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది, ప్రజల కష్టాలు ఏంటివి, ఒకవేళ నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు, అందరూ తెలుసుకొని ఇట్లాంటివి రెక్టిఫై చేయాలి. కానీ ఇవాళ నీ కింద ఏమవుతుందో తెలియకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఎంత వ్యవస్థ సిస్టంలో నాకు అర్థం కావట్లేదు. నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి, మళ్ళీ అన్ని ఈయనకి జరిగినాయి. కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తుండో దృష్టి పెట్టు, నీ సిస్టమ్ను బాగు చేసుకో. కానీ మా ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బ జాగిరి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను శపిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మంత్రులారా, మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నో తెలియకుండా మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతామని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ సెలవు తీసుకుంటున్నాను. కాల్పుల విరమణ ఒప్పందం పాక్ ఉల్లంఘించింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న దాడులను ఆపడానికి భారతదేశం మరియు పాకిస్తాన్ డీజీఎంఓల మధ్య ఇవాళ సాయంత్రం కాల్పుల విరమణ దిశగా ఒక ఒప్పందం కుదిరింది. కానీ గత కొన్ని గంటలుగా ఈ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తోంది. భారత సైన్యం ఈ సరిహద్దు చొరబాటును అడ్డుకుంటుంది. పాకిస్తాన్ చొరబాటును మేము ఖండిస్తున్నాం. పాకిస్తాన్ పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకుని ఈ చొరబాటును ఆపడానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. విక్రమ్ మిస్త్రీ. भारत और पाकिस्तान के डीजीएमओज के बीच जो पिछले कुछ दिन से चल रही सैन्य कार्रवाई को रोकने का समझौता आज शाम को हुआ था, पिछले कुछ घंटों से इस समझौते का पाकिस्तान की ओर से घोर उल्लंघन हो रहा है। भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से निपट रही है। ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान इनके लिए जिम्मेदार है। हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करे। భారత్ సీజ్ ఫైర్ నిర్ణయాన్ని పాక్ తమ గెలుపుగా చెప్పుకుంటూ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. షహబాజ్ షరీఫ్ వాక్యాలతో కొందరు ప్రజలు AK-47లు, రాకెట్ లాంచర్లతో వీధుల్లో ర్యాలీలు నిర్వహించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై భారత నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాద దృక్పథాన్ని ప్రోత్సహించేలా ట్రంప్ మద్దతివ్వడం, భారత్ శాంతి చర్చలకు ఒప్పుకోవడం సమంజసం కాదని ఫైర్ అవుతున్నారు. దక్షిణ అయోధ్య భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో స్వామివారి దర్శనానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. మే నెల కావడం ఎండలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేవస్థానం వారు కేవలం పడమర మెట్ల నుండి అన్నదాన సత్రం వరకే కార్పెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ప్రసాదాల కౌంటర్ నుండి అన్నదాన సత్రం పడమర మెట్ల వైపు నడుచుకుంటూ వెళ్లాలంటే కాలిబాటన నిప్పురవ్వలు కక్కుతుండడంతో రోడ్డు పెన్నంలాగా వేడెక్కి లబోదిబోమంటూ అవస్థలు పడుతున్నారు భక్తులు. వృద్ధులు, చిన్నారుల పరిస్థితులు చెప్పనవసరం లేదు. కాళ్లు కాలడంతో పరుగులు తీస్తున్నారు. ఎండలో తక్షణమే రామాలయం అధికారులు స్పందించి వెంటనే భక్తులకు కార్పెంట్లు ఏర్పాటు చేయాలని దూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు వేడుకుంటున్నారు. ఏమ్మా ఎండ ఎక్కువ నడవలేకపోతున్నావా? కాలు కాలిపోతున్నాయా? ఎత్తుకుని తీసుకెళ్ళినా లేకపోతే పర్లేదు. నా చెప్పులు ఇవ్వనా లేకపోతే నా చెప్పులు ఇస్తే నా చెప్పులు వేసుకుని వెళ్ళండి. పర్లేదమ్మా రండి, నా చెప్పులు వేసుకోండి.
థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ మొత్తానికి జరిగాడు అక్కడే ఉన్నాడు అటు పక్క పెట్టాడు చెప్తున్నా ఎత్తుకోరన్నా అక్కడ దింపేద్దాం ఆగండి ఎక్కడ కావాలంటే అక్కడ నీళ్ళు కాలేజీ నుంచి వచ్చామండి మేము గుడి నుంచి పైనుంచి కిందికి వచ్చేద్దాం మార్గంలో మొత్తం నడిచే కాలిబాట మొత్తం వేడిగా ఉంటుంది దానికి కొంచెం కార్పెట్లు ఏమన్నా ఏర్పాటు చేస్తారేమోనని అనుకుంటున్నాం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి అనుబంధ దేవస్థానం అయిన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రోజు ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా ధ్వజపట లేఖనం చిత్రించి దానికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ధ్వజసందం దగ్గర పూజలు నిర్వహించి ధ్వజారోహణం చేశారు. భక్తి శ్రద్ధలతో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. भजेत् घंटापिंच समायुक्तं तंतुसूत्रेण बन्धयेत् कौतुकेन विना वा विध्वजमुत्थापयेत् क्रमात् पीठस्य दक्षिणे स्थित्वा ध्वजारोहणमाचरेत् वैनदेयस्य मन्त्रेण न्यासपर्वता इमे ध्रुवो राजा विशावयम् एवैधिमाव्यधिष्ठाः पर्वत इवापि चाचलिः इन्द्रैवेह ध्रुवस्तुष्टा इह राष्ट्रमुधारय अभितिष्ठभृतन्यतः अधरे सन्तु शत्रवः इन्द्रैव वृत्रः భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రముఖ పుణ్యక్షేత్రాలలో దక్షిణ అయోధ్యగా పేరుకాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రములోని రామాలయంకు కూతవేటు దూరంలో గల కరకట్టపై పోస్తున్న చెత్త డంపింగ్ను పట్న శివారుకు తరలించాలని ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడుతున్న గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వీడాలని సిపిఎం ఆధ్వర్యంలో ముజిరాజ్ బజారు చెప్టా దిగువ సుభాష్ నగర్ కాలనీ రామాలయం పరిసర ప్రాంతాల ప్రజలు కరకట్టపైకి చెత్తను తరలిస్తున్న పంచాయతీ వాహనాలను అడ్డుకుని ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డిలు మాట్లాడుతూ పట్టణంలో సేకరించిన చెత్తను కరకట్టపై పోసి తగలబెట్టడంతో పొగ కమ్ముకుని రామాలయం వైపు, కాలనీ వైపు పొగ వ్యాప్తి చెందడంతో రామాలయం వచ్చే భక్తులకు పాటుగా పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న కాలనీ ప్రజలు తీవ్ర అస్వస్థలకు గురవుతున్నారని అన్నారు. నిత్యం డంపింగ్ చేస్తున్న చెత్త వల్ల వస్తున్న దుర్వాసన, పొగ కాలుష్యం కారణంగా పరిసర ప్రాంత ప్రజలు శ్వాసకోశ వ్యాధులు, లివర్, కిడ్నీ, క్యాన్సర్ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారని, ప్రజలు ప్రాణాలు తీసుకున్న డంపింగ్ యార్డును శాశ్వతంగా ఇక్కడి నుంచి తరలించాలని అన్నారు. ఈ సమస్య పట్ల జిల్లా కలెక్టర్, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్, ఐటీటీఏ పీఓ గారు స్పందించాలని కోరారు.
ప్రజల ప్రాణాల పట్ల గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వీడి తక్షణమే చెత్త డంపింగ్ యార్డును పట్టణ శివారుకు తరలించాలని, లేని ఎడల ప్రజా ఆందోళన తీవ్రతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు, పట్టణ కమిటీ సభ్యులు చుక్కా మాధవరావు, శాఖ కార్యదర్శి ధనలక్ష్మి, స్థానిక ప్రజల ఖ్యాతి, సీత, హైమావతి, రామలక్ష్మి, రమణ, సీతా మహాలక్ష్మి, రమేష్, రాంబాబు, యాకూబ్, పిలకర్ రెడ్డి, ఏసు, కళావతి తదితరులు పాల్గొన్నారు. దగ్గర డంపింగ్ యార్డ్ అని పెట్టి డంపింగ్ చెత్త అంతా అక్కడ పోస్తున్నారు. అలా పోయటం వలన మా బజార్ మీదకి పొగ రూపంలో వచ్చి మా బజార్ వ్యక్తులు మొత్తం శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. అటువంటి రోగాలకు బాగా ఎక్కువ గురవుతున్నారు. మేమేమో రెక్కాడితే డొక్కాడేటోళ్ళము, అటువంటి వాళ్ళము ఏమైనా హాస్పిటల్కే సరిపోతున్నాయి. మా రూపాయలు పని చేసుకోవటం హాస్పిటల్ పోయటం అవుతుంది. దాని గురించి మన ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. చెప్తే డంపింగ్ యార్డు అక్కడ తీసేస్తాము, మనుబోలు చెరువులో కట్టామమ్మా, అక్కడ తీసుకెళ్ళి అక్కడే పోస్తామని చెప్పి హామీ ఇచ్చారు. తర్వాత ఏమో ఇప్పుడు మా బండ్లు రావట్లేదు, మేము పోయట్లేదు అని అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈసారి వస్తే కనుక మా బండ్లను ఆపి మాకు చెప్పండి, మేమే వాళ్ళకి ఫైన్ వేస్తామని చెప్పారు. అందుకే ఈ రోజున మరి ఎవరు పట్టించుకోవట్లేదని మేము కట్ట మీద కూర్చోవడం జరిగింది. దీని విషయమై మరి ప్రభుత్వ అధికారులకు తెలియపరచడం జరిగింది. అఖిల భారత ఐక్య రైతు సంఘం నారాయణపేట జిల్లా కమిటీ సమావేశం జిల్లా కేంద్రంలోని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో సంఘం అధ్యక్షులు భగవంతు అధ్యక్షతన సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యక్రమాలను కమిటీ చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి రాము పాల్గొని మాట్లాడుతూ, దేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలైన కార్పొరేట్ వ్యవసాయ నల్ల చట్టాలు, నూతన జాతీయ మార్కెట్ విధాన బిల్లు, కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ను తీసుకురావడాన్ని నిరసిస్తూ వాటి రద్దుకై రైతు కార్మిక సంఘాల జాతీయస్థాయి పిలుపులో భాగంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 2014 కంటే ముందు బీజేపీ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే స్వామినాథ సిఫారసులకు అనుగుణంగా రైతులు పండిస్తున్న పంటలకు మద్దతు ధరలు నిర్ణయించి వాటి అమలుపై మద్దతు ధరలు గ్యారంటీ చట్టం చేస్తామని, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసి రైతులను ధనవంతులుగా మారుస్తానని చెప్పారు. రైతులు తమ పంటలను నిల్వ చేసుకుని మార్కెట్లో తమకు గిట్టుబాటు ధర వచ్చేటప్పుడు అమ్ముకునే వెసులుబాటు కల్పించి మార్కెట్లో దళారీ వ్యవస్థను లేకుండా చేస్తామన్నారు. నా పేరు బి రాము, ఏఐయుకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాంగ్రెస్. ఈరోజు పత్రికా విలేకరుల ముందంగా ప్రకటించడం ఏంటంటే, ఈ నెల 20 తారీఖు నాడు సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా జరగబోతున్నది. ఆ సందర్భంగా రైతాంగం కూడా ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు గ్రామీణ బంద్ని చేయాలని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు ఏంటి అంటే, గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం చేసుకున్నటువంటి రైతాంగం తాము పండించే పంటకు గిట్టుబాటు ధర లేకుండా చాలా ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంట్లో దినదినం అప్పుల పాలయ్యి పెట్టిన పెట్టుబడులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 అధికారంలోకి రాకపోవడం స్వామినాథన్ సిఫార్సులను అమలు చేసి కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని మేము అమలు చేస్తామని చెప్పి ప్రజలకు వాగ్దానం ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. దాంతో రైతుల జీవితం కూడా మారిపోతుంది, లేదా రెట్టింపు ఆదాయం పెరుగుతుందని చెప్పి ప్రకటించిన పరిస్థితి ఉండే. కానీ ఆ దాన్ని తుంగలు పెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. దేశ సరిహద్దుల్లో రైతాంగం ఆందోళన చేసిన ఫలితంగా వాళ్ళ రైతాంగానికి సంబంధించి 3 నల్ల చట్టాలని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి రైతాంగానికి క్షమాపణ చెప్పి ఓపెన్ చేసుకున్న నరేంద్ర మోడీ కనీస మద్దతు ధరల చట్టాన్ని కనీసం భూసెత్తకుండా జాతీయ నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఈరోజు కొత్త బిల్లు తీసుకురావడం అనేది జరిగింది. దొడ్డిదారిన పాత చట్టాన్ని పునరుద్ధరించడం అనేది జరిగింది. ఇది మోసంతో కూడుకున్నటువంటి విషయం, దేశ రైతాంగాన్ని వంచినటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదే రకంగా వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి కనీస వేతనాలకు సంబంధించిన ఒక సమగ్ర చట్టం ఈ దేశంలో కూడా లేదు. ఆ దాన్ని మార్కెట్ శక్తులకు వదిలేయడం అనేది జరిగింది. దాంతో వాళ్ళ జీవితం కన్నా పునరుద్ధరించినటువంటి పరిస్థితి ఉంది. కనీసం గ్రామీణ ఉపాధి పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి రోజులు తగ్గించడం,
అదే రకంగా కేటాయింపులు తగ్గించడం బడ్జెట్ లో చేయడం అనేది ఈరోజు జరిగింది. దీనివల్ల మనకి ఏమర్థమవుతుంది, రైతు కూలీల పట్ల ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేనితనం అనేది మనకు అర్థమవుతున్నది. వ్యవసాయ కూలీలకు కూడా ఒక కనీస వేతనాన్ని నిర్ణయం చేసి అది సమగ్రంగా అమలు చేయాలి. అదే రకంగా ఉపాధి కూలీలకు 200 రోజుల పని దినాన్ని ఇవ్వడం, అదే రకంగా దినానికి అంటే పని గంటలతో లేదా వారికి అంటే మెజర్మెంట్స్ తో సంబంధం లేకుండా 600 కూలీ పడే రకంగా దాని వేతనాన్ని నిర్ణయించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం అని చెప్పి ఈ డిమాండ్ల ప్రాతిపదికన యావత్ దేశ ప్రజానికం, ముఖ్యంగా నారాయణపేట జిల్లాలో ఉండేటటువంటి రైతాంగం తర్వాత వ్యవసాయ కూలీలు ఈ ఉద్యమానికి లేదా ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలి, గ్రామీణ బంధుని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఉపాధి కోసం వెళ్లి మస్కట్లో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన 9 మంది కార్మికులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో తిరిగి స్వస్థలాలకు. పాకిస్తాన్ దాడిలో మరో భారత జవాన్ మృతి. సర్జెంట్ సురేంద్ర మేఘ మృతదేహాన్ని ఆయన నివాసానికి తరలింపు. ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టి ఉగ్రవాదులను అంతం చేశాం. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. సౌదీలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సిరిసిల్ల వ్యక్తి మంద మహేష్. ప్రమాదంపై స్పందించిన మంద మహేష్ ను అండగా ఉంటానన్న కేటీఆర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.